అంటే ప్రాధాన్యత అయితే ఉంది ఈ భేటీ తర్వాత. గతంలోనే చాలామంది అపాయింట్మెంట్స్ కోరుతున్నప్పటికీ దొరకట్లేదు. కేంద్ర పెద్దల అపాయింట్మెంట్స్ కోరుతున్నారు, కానీ ఎక్కడా కూడా లభించట్లేదు. ఎందుకనంటే ఆయనే పదవిలో లేరు, హోదా లేదు. ఇప్పటివరకు రవికిరణ్ గారు చెప్పినట్లుగా గతంలో అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఏ భేటీ అయినా ఉండేది, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేత హోదా లేదు, కనీసం అంటే మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నారు. కాబట్టి కేంద్ర పెద్దల నుంచి ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఉన్నా కూడా చాలా వరకు తక్కువ ఛాన్సెసే. అంటే ఈ కారణాలతోని వారు పర్సనల్ వ్యక్తిగత విషయాల కోసం వెళ్తే ఎవరైనా ఎందుకు కలుస్తారు? సో ఇలా చాలా అంశాలు ఉన్నాయి కదా, ఏంటి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. సార్ యాక్చువల్లీ మరి అతనే గతంలో ప్రస్తావించాడు కాబట్టి నేను ఈ కామెంట్ చేస్తా ఉన్నా. నిన్న మనం అందరం గమనించాల్సింది ఏంటంటే భారతి మేడం ఎల్లో చూడీదార్తో వెళ్ళారు. యాక్చువల్లీ ఇది పాయింట్ అయి ఉండేది కాదు, కానీ గతంలో ఆయన సోదరి ఎల్లో శారీ కట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తే ఒక బహిరంగ సభలోనే పసుపు పచ్చ చీర కట్టుకుని వెళ్ళారు అని చెప్పి ఇతను ప్రస్తావించాడు. కాబట్టి ఈరోజు మరి అదే ఎల్లో శారీ తోటి భారతి గారు నిన్న గవర్నర్ గారు ఎల్లో చుడిదార్ తోటి నిన్న గవర్నర్ గారిని కలవటానికి వెళ్ళడంలో ఏదైనా డీప్ మీనింగ్ ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే హీఈస్ ట్రయింగ్ టు ఇంప్రెస్ చంద్రబాబు నాయుడు గారు ఏమోననేసి. ఎట్లా అంటే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈయన జోగి రమేష్ గారు కాదు, పేర్ని నాని గారి వైఫ్ని ఉద్దేశించి ఆడవారు ఏం చేశారు, చేసిందంతా క్రైమ్ పేర్ని నాని అయితే పేర్ని నాని వైఫ్ ఏం చేశారు, సో పేర్ని నాని వైఫ్ని ఇందులోకి అనవసరంగా లాగొద్దు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని పేర్ని నాని గారే చెప్పినటువంటి సందర్భం మీకు కూడా తెలిసి ఉండొచ్చు. అలాగే ఈ యదవ పని, ఈ 3,500 కోట్ల ప్రజాధనం లూటి కొన్ని లక్షల మంది ఆరోగ్యాలని ఇది చేసింది నేను, నా భార్య కాదు అని చెప్పడానికి నిన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. కానీ నేను అనుకుంటా ఉన్నానండి, ఎందుకంటే భారతీయ సిమెంట్స్లో సోదాలు జరిగిన నెక్స్ట్ డేనే మరి గవర్నర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ప్రతి మంగళవారం ప్రతి సోమవారం సాయంత్రం వచ్చేసేవాడు బెంగళూరు నుండి. కానీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఇతను చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు తాడేపల్లి రాకుండా. సరే వచ్చినోడు వచ్చినట్టు ఉండక మరి ఎల్లో చూడీదార్ తోటి వైఫ్ తోటి గవర్నర్ గారిని కలిశారు. ఏం చెప్తారండి, ఇక ఈ భారతీయ సిమెంట్స్లో సోదాలు జరిగాయి, ఇలా 3,500 కోట్ల కొంత డబ్బు భారతీయ సిమెంట్స్కి వచ్చింది, సో అవన్నీ కూడా సిట్టుకు దొరికాయి. ఇందులో ఉంది భారతీయ సిమెంట్స్ డైరెక్ట్ చైర్మన్ భారతీ రెడ్డి గారు. కాబట్టి గతంలో పేర్ని నాని గారి వైఫ్ మీద ఎట్లాగైతే చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ చూపించారో అలాంటి కన్సర్న్ చూపించమని చెప్పి మధ్యవర్తిత్వం ప్రదర్శించడానికి వచ్చారా, లేదంటే ఇందులో మాకేం సంబంధం లేదు, ఇప్పుడు మర్యాదపూర్వక భేటీ అంటా ఉన్నారు. సార్ మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు మెనీ టైమ్స్ వి మెట్ గవర్నర్ గారిని కలిసినప్పుడు ఎవ్రీ మూమెంట్ మేము బయటకు వచ్చినాక ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం. మా పార్టీ ఏ స్థాయి నాయకుడు వెళ్ళినా కానీ పోలిట్ బ్యూరో సభ్యులే వెళ్ళారు ప్రతిసారి. కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు. వెళ్ళిన ప్రతిసారి మేము బయటకు వచ్చి లోపల ఏం జరిగిందో చెప్పాం. అవును. బట్ ఈరోజు నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బయట ఏమైనా మాట్లాడతారేమో అని అనుకుంటే అదేం లేదు, జస్ట్ లోపల కారెక్కారు నవ్వుకుంటా. మరి మొహం మీద అది నవ్వో లేదంటే అతికిచ్చిన నవ్వో కానీ నవ్వుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. సో లోపల ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేదంటే గవర్నర్ గారు చెప్పాలి. అయితే ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు దేశం మొత్తం ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని మించిన లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు 2023లో నజీర్ గారు వచ్చారు. కాబట్టి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని మరణాలు జరిగినాయి. కాబట్టి దీనికి కారణమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నటువంటి బిగ్ బాస్ ఎవరైతే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడో అతను వెళ్ళి దాని గురించి మాట్లాడితే గవర్నర్ గారు ఎలా స్పందిస్తారంటే డెఫినెట్లీ ఒక గవర్నర్ స్థాయిలో ఉండి చెప్పొచ్చేవలే బయలుదేరని అంటారు. నిన్న లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఉంటారు గవర్నర్ గారు. ఏంటంటే అండి లెక్కలు 2020-24 మధ్య కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు 2020లో 15,360 మంది, 2021లో 15,058 మంది, 2022లో 16,000 మంది, 2023లో 20,000 మంది, 2024లో 23,533 మంది. అంటే మీరు చెప్తున్న నంబరు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన నంబరే కదా? అవునండి. ప్రైవేట్ గా ఇంకా చాలా ఉండుంటాయి. అవును, ప్రైవేట్ ఇంకా ఉంటాయి. కేవలం మనకు ఆరోగ్యశ్రీ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన వారి నెంబర్ మాత్రమే ఇది.
వీళ్ళు 90,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు, 23,000 మంది లివర్ వ్యాధిగ్రస్తులు, నరాల బలహీనతకు గురైన వాళ్ళు 12,000 మంది. ఇంత మందిని పెట్టుకొని నువ్వు సిగ్గు లేకుండా ఎలా వచ్చావు అని అడుగుంటారు గవర్నర్ గారు. లేదంటే మామూలుగా ఏదన్నా మాట్లాడటానికి వచ్చుండొచ్చు బయటికి, కానీ గవర్నర్ గారు అలా షాక్ ఇచ్చేటప్పటికి చేసేది లేక వెనక్కి వెళ్ళిపోయాడని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా. మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే అండి, ఈయన ఇప్పటి వరకు అందరినీ పరామర్శించాడు కానీ మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళా. మరి వలంనేని వంశీ గారు అరెస్ట్ అయిన 3వ రోజు వెళ్ళాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయిన 4వ రోజు వెళ్ళాడు, నందిగం సురేష్ అరెస్ట్ అయిన 2వ రోజు వెళ్ళాడు. కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి దాదాపుగా వారం అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు ఆయన కోసం వెళ్ళినటువంటి సందర్భం లేదు, ఆయన కోసం వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వెళ్తాడో డైరెక్ట్ గా ఆయన దగ్గరికే మరి పక్క సెల్లోకి వెళ్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చక్కదిద్దాని నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారు రివర్స్ షాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గుడ్ లుక్స్ లో పట్టడానికి ఏదైతే పేర్ని నాని గారి వైఫ్ పట్ల కన్సర్న్ గా ఉన్నారో అలా భారతీ రెడ్డి గారికి కూడా ఏం తెలియదు, నేను చేశానని చెప్పి చెప్పుకున్నాడో లేదంటే నేను కూడా చేయలేదని చెప్పుకున్నాడో, కానీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా వంశీకృష్ణ గారు ఏదైనా బయటకు వచ్చిన తర్వాత విషయాల గురించి చర్చించినప్పుడు ఖచ్చితంగా